మైరా మీడియా అమర్ వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ జైల్లో ఉన్నటువంటి వంశీ గారిని కలవటానికి వెళ్ళారు. ములాఖత్ ఇచ్చిన తర్వాత అక్కడ జరిగిన పరిస్థితులు. ఈరోజు గుంటూరు మిర్చి యార్డుకి వస్తున్నారు. రైతులకి గిట్టుబాటు ధర లేక మిర్చి రైతులు ఏ విధంగా అవస్థలు పడుతున్నారు, గిట్టుబాటు ధర ప్రభుత్వం కల్పించిన రేటుకు కూడా కొనే పరిస్థితి లేదు అని వాళ్ళకి సంబంధించినటువంటి పేపర్లోనే బహిరంగంగా ప్రకటనలు వస్తున్నప్పటికీ కూడా రైతుల గురించి పట్టించుకోకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే దాదాపుగా కిలోమీటర్ల పొడుగుతా ఆయన రావడానికి దాదాపుగా గంటల టైం తీసుకుంటుంది యార్డులోకి పోవడానికి. ప్రజానాయకుడు ఆయన సార్, ప్రజలు ఒక నాయకుడిని ఆవిష్కరించుకున్నారు. నేను చరిత్ర చాలా క్లియర్గా చెప్తున్నాను సార్. నాయకుడు అవుదామని ఆతృతతో వచ్చిన వాళ్ళు, ఉదాహరణకు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా ప్రజల నుంచి ఆవిష్కరించబడ్డాడు. ఆ మాటకు వస్తే గౌరవ ఎన్టీ రామారావు గారు, రాజశేఖర్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు ఔదార్యం మీరు గమనించుకోగలిగితే ప్రజల్లోకి చొచ్చుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు మైకిల్ జాక్సన్ ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా వాళ్ళ కాన్సర్ట్స్ చూడండి, బ్రైన్ ఆడమ్స్ ఇలాంటివి, వాళ్ళు ఎగిరి జనాల్లోకి వెళ్ళిపోతారు. వెళ్ళినప్పుడు వాళ్ళు రెసిప్రోకేట్ యాటిట్యూడ్తో వాళ్ళు మెక్సికన్ వేవ్లో వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ డాష్ మీద నిలబడుతుంటారు. అట్లా ఎప్పుడైతే జనాలను ఉర్రూతలూగించే అంత స్థాయి కలిగిన నాయకులు ప్రజల్లోంచి ఆవిష్కరించబడతారో వాళ్ళు ఎప్పుడైనా ప్రజల్లోకి వెళ్తే ఇలాగే ఉంటుంది సార్. ఇప్పుడు ఆయన 25 జనాల్లోకి రావట్లేదు, బయటికి తిరగడం అన్నప్పుడు పోలీసు వలయాలు లేకుండా ఇవాళ మిర్చి యార్డుకి వెళ్ళిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి యా దేశంలోనో మన ఏమైనా ఉగాండాలో ఉన్నావా నాకేం డౌట్గా ఉందండి, లేకపోతే బంగ్లాదేశ్లో ఉన్నావా, షేక్ హసీనాని ఎలా ఎంటబెట్టి పంపించారో అట్లాంటి పరిస్థితి ఏమైనా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారా? ఈయన ప్రజానాయకుడు అండి, ప్రజల గుండెల నుంచి ఆవిష్కరించబడి తాత ముత్తాతల పేర్లు చెప్పుకుని రాలే. నేను నా సామర్థ్యం, నా రాష్ట్రం, రాష్ట్ర పరిరక్షణ. నిన్న మీరు వంశీదేరికి ఆయనకి వెళ్ళి కలవడానికి వెళ్ళినప్పుడు ప్రజల్లోంచి వచ్చిన ప్రతిస్పందన చూడండి. మీరు పోలీస్ బ్యారికేడ్లు కానీ ఎవరిని అసలు కేర్ ఎవరు చేయాలా? ఆయన కాదు, ఆయన ఎలాగో మొదటి నుంచి ధైర్య సాహసవంతులేదు. ఈ ప్రజలు ఒక మనిషి కనబడగానే వాళ్ళలో వచ్చే ఒక డిఫరెంట్ వైబ్రేషన్స్ మీరు గమనించండి సార్. బయటకు వస్తే బయటికి రాకుండానే చూసుకోండి. మీరే చెప్తుంటారు కదా, తాడేపల్లి భవనంకి పరిమితమైన జగన్మోహన్ రెడ్డి అని 25 చెప్పారు కదా. మీకు ఆల్రెడీ నేను ఆ తెపేల పేపర్లకి చాలాసార్లు చెప్పాను, శబ్దం పేపర్ సభలకు వచ్చిన జనాన్ని చూసే మీకు చేత కాక గ్రీన్ మ్యాట్లని పొగడి కబుర్లు చెప్పుకున్నారు. అది మీ ఒరిజినల్ స్థాయి, పరిమితం అండి. ప్రజానాయకుడు నిజంగా నంద్యాలలో ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎప్పుడైతే అరెస్ట్ చేస్తే ఈ విధమైన ప్రతిస్పందన తెలుగుదేశం కళ్ళగండి, అబ్దుల్ కలాం గారి కళ్ళగంటే సాధ్యంగాలే. ఇది ఒక నాయకుడి యొక్క ప్రతిస్పందన. ఒక ఎమ్మెల్యే స్థాయి కదండి వంశీ, ఆయన్ని అరెస్ట్ చేస్తే అధినాయకుడు వస్తే ఎలా ఉంటుందో చూడండి. అధినాయకుడినే జైల్లో పెడితే దిక్కు దివానా లేదు ఆ రోజు తెలుగుదేశం. గమనించుకోమనండి, కంపారిజన్ ఇదే. ఒక అధినాయకుడు ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే బయటకు వస్తే వచ్చిన వైబ్రేషన్స్ వర్సెస్ ఒక అధినాయకుడిని అరెస్ట్ చేస్తే గౌరవ తెలుగుదేశం నుంచి వచ్చిన వైబ్రేషన్స్. అధికారం తీసుకోండి సార్, మీరు అధికారం వచ్చింది సార్, లోపల గారికి బెయిల్ ఇప్పించిన చేత కాక మీకు అధికారం వచ్చింది. సింపుల్. సింపతి పాలిటిక్స్, బట్ సింపతి కాదు, కాజ్. ఒక కాజ్ కోసం ఫైట్ చేస్తున్నప్పుడు సరే ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఉదాహరణకి మీరు నేను మీడియా హౌసెస్లో ఎక్కువగా రెగ్యులర్గా వెళ్తుంటాను సార్. నేను ఒక మీడియా హౌస్లో వెళ్తుంటే అతని ఇల్లు కమ్ ఆఫీస్, ఓకే, ఒక చిన్న పాప ఉందండి. జస్ట్ ఒక బుజ్జి మాటలు వస్తున్నాయి, ఓకే, ఇంటర్వ్యూ అవుతుంది. సడన్గా ఆ గదిలోంచి వాళ్ళ అమ్మ చేయి వదిలించుకుని పరిగెట్టుకు వచ్చిందట. వచ్చి హాల్లోకి వచ్చి మీ ఇద్దరం ఇంటర్వ్యూ చేస్తుంటే జై జగన్ అని అరిచి వెళ్ళిపోయింది. అంటే అది ఎడిటింగ్లో తీసేసాడు, నేను వద్దని చెప్పాను, ఉంచంటే వద్దు సార్ మా పాపని. పాపతో నాకంటే నేను అనుకున్నా ఏంది అంటే, ఇప్పుడు చూడండి ఇప్పుడు మా నాన్నమ్మ తాతయ్య వాళ్ళందరూ ఉన్నప్పుడు మనకి రామాయణం భాగవతం కథలు, లేదంటే సామాజిక వర్గాల పరంగా లేదా కుల మతాలకు అతీతంగా వాళ్ళ ఖురాన్ ఆవశ్యకత లేదా బైబిల్ ఆవశ్యకత పెద్దవాళ్ళు చెప్పి పెంచుతారు. ఇప్పుడున్న జనరేషన్స్లో పొలిటికల్ ఏరాలో మీరు ఒక పార్టీ సింపథైజర్ అయినప్పుడు లేదంటే ఒక పార్టీ పరంగా ఉన్నప్పుడు పిల్లలకి చెప్పే కథల్లో హీరోగా పోర్ట్రేట్ చేస్తున్న విధానానికి పిల్లల ప్రతిస్పందన నేను చూస్తే మీకు అసలు ఆ పాప ఎంత ఉంటుంది సార్? అమ్మాయికి రాజకీయాలు ఏం తెలిసిపోయింది, రాజకీయాల మాట తెలియకపోయినా హౌ కెన్ షీ క్యారీ అన్ ఎమోషన్? చిన్న పాప ఒక ఎమోషన్ ఎలా క్యారీ చేయగలదు? అవును.
ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో సచిన్ టెండూల్కర్ని చూడడానికి లేదా చిరంజీవి గారిని చూడడానికి ఎంత స్క్రిప్ట్ ఇస్తే మాత్రం ఆ అమ్మాయికి ఆ రకమైన ఎమోషన్ ఎట్లా వస్తుంది సార్ అసలు? జనరల్ వేసి చెప్తున్నాను. ఇప్పుడు నాలాంటి నేను ఆమె డైహార్డ్ ఫ్యాన్ ఆఫ్ సునీల్ గవాస్కర్. సార్ ఒకసారి నాకు గవాస్కర్ గారు చెన్నైలో కలిసినప్పుడు నేను ద వే ఐఎమ్, నేను మనిషిగా కాకుండా ఒక పిక్చర్లో బిహేవ్ చేశాను సార్. అట్లాంటి కామన్ ఫినామినా ఎవరికైనా సరే, ఎవరైనా సరే అలాంటిది ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చినప్పుడు ఉంటుంది. అరే ఫ్యానిజము లేకపోతే పలానాడు నాకు ఇది ఇష్టం అండి, లేదంటే ఒక చిన్నపిల్ల మహా అయితే ఇంట్లో మేనమామ వచ్చినా లేదంటే వాళ్ళ తాతయ్య వచ్చినా లేకపోతే వాళ్ళ నాన్న వచ్చినా ప్రతిస్పందించే విధానం చూస్తాం. ఆడుకుంటున్న పిల్ల అలాంటిది ఒక బాండేజ్ క్రియేట్ చేసుకున్నాడు అన్న వ్యక్తిత్వం కలిగిన జగన్మోహన్ రెడ్డి గురించి ఆ పాప ఇస్ ద హార్డెస్ట్. అసలు ఎంత హార్డ్గా మీరు ఊహించుకున్నా సరే ఊహకందంది. ఎందుకు ఇప్పుడు మీకు అది చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే నిన్న ఆ పాప ఎమోషన్ వర్సెస్ చంద్రబాబు దేవాంశ్ ఎవరు బాలయ్య గారి గురించి మాట్లాడుతున్న కార్యక్రమం చేతికి కాగితం ఇచ్చి వాళ్ళ అమ్మగారు వెనకత్తల నుంచే పాపం బ్రాహ్మణమ్మ ప్రాముఖ్యం చేస్తున్నా సరే స్పాంటానిటీ లేదు. బికాస్ దే నాట్ క్యారింగ్ అన్ ఎమోషన్. ఇప్పుడు నేను మా నాన్నగారిని నేను బాబాని పిలుస్తాను ఎగ్జాంపుల్. నేను సడన్గా ఎవరో ఉన్నారని నాన్నగారు నేను జమినీ గణేశంలో వెళ్ళాను కదా, అంతేగా మీకు అర్థమవుతుందా? దిస్ ఇస్ ఒరిజినల్ స్పాంటానియస్ ఎమోషన్. ఈ ఎమోషన్ని ఎప్పుడైతే మనం భావ వ్యక్తీకరణలో వస్తున్నప్పుడు దానికి మీరు ఏమి ఆపాదించలేరు. అది జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి చిన్నపిల్లలు లేరు, పెద్దోళ్ళు లేరు, ఎవరైనా సరే ఎ మ్యాన్ విత్ పబ్లిక్ పల్స్ అండ్ దాన్ని ఏమంటారంటే మాస్ ఎపీరియన్స్తో. ఇప్పుడు మాస్ అన్నవాడు ఎవడైనా ఉంటాడు, యారగెంట్ ఉంటుంది లేదా డిఫరెంట్గా ఉంటారు అన్నది జనాలకి నేచురల్ ఎబ్రివేషన్. బట్ మాస్ అనేవాడు ఒక చిన్న పిల్లల్ని అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు అన్నది క్వైట్ ఇంపాసిబుల్. అంతే కదా, మీకు అర్థమవుతుందా? మాస్ ఎపీరియన్స్ లీడర్ క్యారీ చేస్తున్న విధానం చూడండి. అంటే ప్రజా సమస్యల మీద నిరంతరం ఆలోచించి ప్రజలకి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ఒకడు నాయకుడై అధినాయకుడే ఒక 5 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించినప్పుడు కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కాదండి, చిన్న పిల్లలకి ఏం చేస్తే అన్నదానికి దట్ ఈస్ కాల్డ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఆన్ చిల్డ్రన్. ఇప్పుడు పెట్టుబడి ఇంటి మీద పెడితే, అయితే పెట్టుబడి వ్యవసాయం మీద పెడితే, పెట్టుబడి ఇండస్ట్రియలైజేషన్ మీద పెడితే, పెట్టుబడి ఐటీ సెక్టర్ మీద పెడితే అన్న కథలు విన్న దగ్గర నా పెట్టుబడి ఒక ప్రభుత్వ అధినేతగా చిన్న పిల్లల చదువు మీద పెట్టాను అన్న బాండేజ్ క్రియేట్ చేసిన మొదట వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. సో అప్పుడే ఆ కనెక్టివిటీ పెరుగుతుంది. సో దీనికి ప్రేరణగా ఎప్పుడైతే ఈ వ్యక్తి యొక్క బంధం అనుబంధం ప్రజలు వాళ్ళ చిన్నపిల్లలు, ఇప్పుడు చూడండి తల్లి ఆక్రందన తండ్రి ఆక్రందన ఎలా ఉంటుంది, నేను తినపోయినా నా పిల్లడికి ఇంత అన్నం పెడితే చాలు అనుకునే పరితపించే మనస్తత్వం ఒక్క గొప్ప మనసున్న తల్లిదండ్రులకు మాత్రం ఉంటుంది. అలాంటి మనస్తత్వం ఒక పార్టీ అధినేతకి ఒక ముఖ్యమంత్రికి ఉంటే దానికి నిలువెత్తున నిదర్శనం జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చిన్నపిల్లలకి అన్నం పెట్టాడు, చిన్నపిల్లలు చదువు కోసం ఇంటికి అమ్మకి డబ్బులు ఇచ్చింది. అప్పుడు ఏం చేస్తుంది అమ్మ? ఒక పిల్ల స్కూల్కి వెళ్ళి ఒక 15,000 ఆదాయ వనరులను క్రియేట్ చేసింది ఆ పాప. గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నాడు 15,000 ఏంటండి? లాజిక్ ఆలోచించండి మీరు ఒకసారి. సంపద సృష్టిస్తాం కబుర్లు చెప్తారు కదా, చిన్న పిల్ల సంపద సృష్టించి కుటుంబానికి ఇచ్చింది 15,000. లాజిక్ వినండి కావాలంటే దాంట్లో. ఈ లాజిక్ బాగుంది సార్. అసలు ఈ 15,000 సంపాదన ఒక పిల్ల చదువుకుంటే, నేను ఎప్పుడు యూనివర్సిటీలో అట్లా మాకు స్టైఫండ్లు వచ్చేవి సార్ చదువుకుంటున్నప్పుడు. నిజంగా చెప్తున్నాను, ఇట్ ఈస్ అన్ ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ అనేది ఎలా ఉంటుందంటే, ఇన్నాళ్ళు చదువుకుంటే అబ్బా పుస్తకాలు కొనాలి, ఆడికి డబ్బులు పెట్టాలి అనే బాధ దగ్గర నుంచి నా పిల్ల ఇంట్లో 4 పిల్లలను ఒక్కడ చదువుకున్నా చాలు కుటుంబానికి 15,000 ఆదాయం సంవత్సరానికి వస్తుంది. ఇంకో పిల్లడికి ఏదైనా ఒక జత బట్టలు కొనొచ్చు, లేదంటే వాడిని కూడా ఏదో కింద మీద పెట్టచ్చు స్కూల్కి. లేకపోతే ఉదాహరణకి దీని అన్న ఏదో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పుడు నారాయణ కాలేజీ ఏదైనా పోయడానికైనా డబ్బులు ఉపయోగపడతాయి కదా. అలా నాన్న కాలేజీ కూడా తీసుకుని 50,000 ఫీజు కట్టి దగ్గర 35,000 సంపాదిస్తే చిన్నపిల్ల 15,000 తీసుకొచ్చి ఇస్తే ఆ నారాయణ కాలేజీ ఏదైనా పెట్టడానికి 50,000 ఉపయోగపడుతుందన్న కాన్సెప్ట్ని ట్రై చేయగలిగాడు.
ఇది సార్ అమ్మఒడి యొక్క అంటే నేను అంటుంది ఏంటంటే సంపద సృష్టిస్తాం అని చెప్పింది. ఉమ్, ఇప్పుడు ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఆ చిన్నపిల్ల ఎమోషన్ ఒక్కసారి మీరు ఆద్యంతం గమనించుకోగలిగితే ఉమ్, దీంట్లోంచి క్యారీ అవుతున్న విషయానికి ఆయన ఎప్పుడో పునాది వేసుకున్నాడు. మన బుద్ధి తక్కువతనం కాబట్టి ఆయన ఓడగొట్టుకున్నాం కానీ సార్ మీకు లాజిక్ చెప్తున్నాను దీంట్లో. ఉమ్, ఇట్స్ ఎ క్లాస్ వార్ అన్నట్టు. అంటే Yes, sir. పెట్టుబడిదారీ వ్యవస్థతో యుద్ధం. ఉమ్, మిర్చి అంటే సారాంశం అదే రవయ్య వల్ల వెళ్ళింది తెగరల్ల తెలుసుకోండి. ఫస్ట్ అధికారం కోసం పెట్టుబడిదారుడు ఎప్పుడైతే అధికారం కోసం పెట్టుబడి పెట్టాడో సామాన్యులని రైతులని ఎవరినైనా వాడు సప్రెస్ చేస్తాడు. దానికి Yes. ఉదాహరణ 20,000 పలుకుతున్న ధర గత సంవత్సరంలో Yes, sir. అగ్రిగేట్ అవును. దాన్ని 10,000 కుదించగలిగారు. Yes, sir. కొనరు. మీరు అలా మిర్చి యార్డ్లో మిర్చి పంటను అలా పోసేసి పోతారు. వాడు చెల్లించడు, వాడే పెట్టుబడిదారుడు. వాడితో యుద్ధం చేశాడు మన ప్రతినిధిగా. మనం తెంగరోళ్ళలాగా దురాస దుఃఖానికి చేస్తాడు. ఇందాక నుంచి మొత్తుకుంటుంది అదే ఆ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి పెట్టలే, రెవెన్యూ జనరేషన్స్ లేవు, జిఎస్టీ బకాయిలు లేవు, జిఎస్టీలు పెంచుకోలేకపోతున్నాం, సేల్స్ ట్యాక్స్ -6లో. ఉమ్, ఇవన్నిటి సారాంశం ఏంటంటే యుద్ధం ఆయన వాళ్ళతో చేసేది. వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సార్, ఇలా వేల మీద లెక్కెట్టచ్చు. వాళ్ళు చూడండి మన్ను నియంత్రించడానికి వాళ్ళందరూ ఒకతాటి మీదకి రాగలిగారు. వాళ్ళ నరేంద్ర మోడీ అదానీ అంబానీ డబ్బులు యదాన పోయడానికి మాత్రమే అతను ఉన్నాడు. sir. ఇవాళ అధికారమే పరమావధిగా భావిస్తున్న కుటుంబం కోసం పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి 10 మెట్లు దిగి ఇవాళ చంద్రబాబు గారికి అధికారం ఇప్పించడానికి రాగలిగాడు. సో దీని అర్థం ఏంటంటే మీరు వాళ్ళ తత్వంతో ఇన్నాళ్ళ బట్టి జరుగుతున్న దేశ రాజకీయాలు ఇలాగే ఉంటాయని శాసిస్తున్న వాళ్ళ దగ్గర Sir. ఇలా ఉండకూడదు. ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అనుకునే ప్రజాస్వామ్యంలో ప్రజలు ప్రజా నాయకుల్ని ఎన్నుకుంటే నాయకుడు అక్కర్లేని సమాజం స్థాపిస్తే ఎలా ఉంటుందన్న దగ్గర నేను ఎన్నోసార్లు మొత్తుకుంటూనే ఉన్నాను సార్, మీరు గమనించలేదు. Sir. భరత్ అనే నేను లీడర్ అనే సినిమాలు 2 సార్లు చూసుంటే Yes, sir. దాని సారాంశం ఆయనే. వాడు రానాగాడు దేనికి తెచ్చాడు ఎంతనే 25,000 కోట్లు ఎంతో ఫండ్ 100 కోట్ల Yes, sir. Yes, sir. ఏదో కార్పస్ ఫండ్ లాగా తీసుకొచ్చి దాంతో చేద్దాం అన్న దగ్గర ఇతను ఎక్కడెక్కడ ఏమున్నాయి నా వీడియోలు చూడండి. గనుల నుంచి ఎంత ఆదాయాలు వచ్చాయో, రాష్ట్ర ఖజానాకి నిక్కచ్చిగా ఏ రోజు రెవెన్యూ డెఫిసిట్తో లేవు సార్. మనం ఇవన్నీ గమనించుకోండి సార్ ఒకసారి. ఎప్పుడైనా సరే ఒక సైకిల్ అంటే సామాన్య మానవుడి చేతిలో రూపాయి పెడితే వాడు మార్కెట్ అంతా వాడే తిరుగుతాడు, వాడే కష్టపడతాడు, వాడే ఏం చేస్తాడు, వాడికే ఇప్పుడు సంవత్సరం అంతా మనం కష్టపడతాం సార్ ఉద్యోగాలు చేసుకుంటూ. మనకు ఒక బోనస్ ఇస్తారు దేనికి సార్? సంవత్సరం కష్టం గుర్తించి. అలాగే సంవత్సరం అంతా మీరు ఆటలు దొక్కుతుండ్రు, సంవత్సరం అంతా వ్యవసాయం చేస్తుండ్రు, సంవత్సరం అంతా బానిస బతుకులే బతుకుతుండ్రు. మీకే కదా ఓదార్పుగా జేబులోకి డైరెక్ట్గా నవరత్నాల రూపంలో బోనస్ రూపంలోనే కదా ఇచ్చాడు. ఉన్నోడిని కొట్టే కదా ఇచ్చాడు, ఉన్నోడి దగ్గర కడుపు కొట్టే కదా మీకు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది ఎందుకు గమనించుకోలేదయ్యా మీరు? ఇందులో సారాంశం సింపుల్. ఎప్పుడైతే ఒక నాయకుడు ప్రజల నుంచి వచ్చాడు, నీ ఇంట్లోంచి నడుచుకుంటూ ఇంత బౌద్ధీని వచ్చాడు అనుకో, నువ్వు గంజి తవ్వుతున్నావా, చికెన్ తింటున్నావా, మటన్ తింటున్నావో తెలుస్తుంది. మీరు గమనించండి, లోకేష్ పాదయాత్రలో ఏ ఆడైనా ఇంత బొవ్వ ఏడాని తిన్నాడు చూసారా? ఎవరింట్లో? No, sir. ఎంతసేపు నాయకుల ఇంట్లో బొవ్వలే. ఈ సబ్జెక్ట్ క్లారిఫికేషన్. Hmm. ఇది ఎప్పుడైతే జరుగుతాయో నాకు తెలిసి జేసీ దివాకర్ ఇంట్లో వెళ్ళండి. Hmm. సో ఇట్లాంటివన్నీ గమనిస్తే నేను గమనిస్తున్నాను ఏంటంటే ఉన్నోడు ఇంట్లో ఏం పెడతాడంటే బంగారం పల్లె పెట్టాడా, ఎండి పల్లెలు పెట్టాడని చూసుకుంటాడు. కోడిని కోసాడు లేదా, నెమల మాంసం వండాడు లేదా, కుందేలు వండాడు లేదా చూస్తాడు. అదే నువ్వు నేనైతే ఎంత అన్నం ఉందా, ఎర్రకారం ఉందా, ఇంత పచ్చడి ఉందా, ఈ పూట గడిస్తే చాలని అనుకుంటాం. పూట గడిచేవాడికి ఈ పూటతో పాటు ఇంకో పూట కూడా గడుస్తుంది అని భరోసా ఇచ్చేవా ప్రజాస్వామ్యాన్ని ఎదుక్కోండి. ఈ పూట గడిస్తే చాలు అనుకునే దగ్గర నుంచి రేపు కూడా గడుస్తుందన్న చేయూతనిస్తే వ్యవసాయదారుడికి నాకు తెలిసి గత ప్రభుత్వంలో ఆయన అగ్రిగేట్ 50,000 తక్కువ అయితే రాలేదు. Yes, sir. గమనించుకోండి. ఇంతకన్నా నా దగ్గర ఏమీ లేదు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారు తినటువంటి మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నానండి మైరా మీడియా.